హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. 2026లో దాదాపు 5 రాష్ట్రాలకు ఎలక్షన్ జరగబోతుంది. పుదుచ్చేరి, అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. అయితే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నబీన్ గారు ఈ 5 రాష్ట్రాలపై నజర్ వేసి ప్రత్యేకమైన కమిటీలను ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల్లో సొంతంగా కాకపోయినా సరే పొత్తులతో అయినా ఖచ్చితంగా గవర్నమెంట్ను ఏర్పాటు చేయాలని పూనుకున్నట్లు మనకు అవపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే నితిన్ నబీన్ గారు నిన్న పుదుచ్చేరి, అస్సాంలో పర్యటించడం జరిగింది. అయితే అస్సాంలో ఇప్పటివరకే 2 దఫాలుగా అధికారంలో ఉంది. ఆ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా సవాళ్ళను అక్కడ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రత్యేక ఓటర్స్ జాబితా సవరణ చేపట్టిన తర్వాత అక్కడ కూడా దాదాపు 20 లక్షల ఓట్లను డిలీట్ చేసిన తర్వాత అక్కడ కొంత వలసదారుల పట్ల బీజేపీపై వ్యతిరేకత ఉందని అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నితిన్ నబీన్ గారు కాయస్థ కులానికి చెందిన ఉత్తరాదికి చెందిన నేత అయితే అవటం వల్ల పశ్చిమ బెంగాల్లోని కాయస్థ కులస్తులు దాదాపు ప్రభుత్వాలను డిసైడ్ చేసే సంఖ్యలో ఉన్నారు. అయితే పశ్చిమ బెంగాల్లో వారు వేసే వ్యూహం అది ఎలా ఉంటుంది అని ఖచ్చితంగా అక్కడ బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుంది. అయితే ఈ యొక్క కాయస్థ కులస్తులు బీజేపీ వైపు కాకుండా లాస్ట్ ఎలక్షన్లో తృణమూల్ కాంగ్రెస్కి అండగా నిలిచారు. అదే కులానికి ఇప్పుడు అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్కు బీజేపీ దారి తీయడంతో ఇక్కడ ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్కు దెబ్బ పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కేరళలో కూడా మొన్న తిరువనంతపురంలో అక్కడ మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ విజయదుంది మోగించడం, రాబోయే రోజుల్లో కేరళ కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే బీజేపీ అధిష్టానమైన నితిన్ నబీన్ గారు, అమిత్ షా గారు ఖచ్చితంగా వీటి మీద నజర్ వేసి ఖచ్చితంగా వారి యొక్క కేంద్ర మంత్రులు కూడా అడపదడప పర్యటనలు చేస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కేరళ, పుదుచ్చేరి వీటిలో పర్యటనలో రాబోయే జనవరిలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కూడా నితిన్ నబీన్ గారు పర్యటనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ 5 రాష్ట్రాల్లో రాబోయే రోజులు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పక్క ప్లాన్తో ముందుకెళ్తుంది. అలాగే తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా వివ్విల్లూరుతుంది. అక్కడ బీజేపీకి ఛాన్స్ ఇవ్వని రాష్ట్రంలో ఈరోజు స్టాలిన్ గారికి వ్యతిరేకంగా అక్కడ పావులు కదుపుతుంది. యువతను బూత్ స్థాయి వరకు పార్టీని తీసుకెళ్ళి అక్కడ పక్కాగా ప్లాన్ వేసి 2026 ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పాగా వేయాలని నితిన్ నబీన్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్లానింగ్తో వెళ్ళాలని బీజేపీ అనుకుంటుంది. అయితే ఏదైతే ఇక్కడ తమిళనాడులో కొంత బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండకపోయినా సరే అన్నాడీఎంకేతో చిన్న పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ, అలాగే మరొక ప్రత్యేకమైన రాష్ట్రం ఏంటంటే కేరళలో కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బూత్ స్థాయిలోకి పార్టీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఈ 5 రాష్ట్రాల్లో ఎలా బీజేపీ ముందుకెళ్తుందో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది.